ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. దేవుడి కృపను బట్టి మీరు కూడా క్షేమంగా ఉన్నారు అని నేను తలంచుతున్నాను. ఈరోజు వాక్య భాగం మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఆమేన్. ఈ మాటలు చూసినప్పుడు మనం ఒక విషయాన్ని గ్రహించాలి. ఏంటండి అంటే, చాలామంది వారి జీవితాల్లో సమస్యలు లేదా ఇబ్బందులు రాగానే వారి యొక్క సొంత జ్ఞానము, వారి యొక్క సొంత తెలివితేటలు ఉపయోగించి దాంట్లోంచి బయటపడదాం అనుకుంటారు. తప్పేం లేదు. కానీ కొన్నిసార్లు అవేవి కూడా వర్కౌట్ అవ్వవు. అది మన ఎదురుగా ఉన్నది ఒక పెద్ద సమస్య అయిందనుకోండి, మన మార్గానికి ఆటంకంగా అది ఉందనుకోండి, మన ఎదుగుదలకు ఆటంకంగా అది ఉందనుకోండి, మన జ్ఞానముతో, మన తెలివితేటతో, మనకున్నటువంటి సామర్థ్యము లేదా ధనముతో మనం వాటిని సాధించలేం. ఈరోజు లేఖన భాగంలో చెప్పినట్లు మనమంతా దేవునికి సబ్మిట్ అయినప్పుడు, మన యొక్క జ్ఞానాన్ని ప్రభువా నేనేం చేయలేను, నువ్వే అన్ని చేయాలి అని ఆయనకి సబ్మిట్ అయినప్పుడు, హృదయపూర్వకంగా ఆయన నమ్మినప్పుడు వీ కెన్ సీ మిరకిల్స్, అద్భుతాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా. యెహోషువ గ్రంథం చూసినప్పుడు మనం ఒక మాటను చూడొచ్చు. ఇశ్రాయేలీలు వారు వెళ్ళాల్సిన కానాను ప్రదేశం చేరాలంటే యెహోషువ యొక్క నాయకత్వంలో వాళ్ళకు ఒక సిటీ అడ్డొచ్చింది. ఆ సిటీలో నుంచి వాళ్ళు వెళ్తే ఖచ్చితంగా కానానికి చేరగలుగుతారు, అనగా దేవుడిచ్చినటువంటి వాగ్దాన భూమికి వాళ్ళు చేరగలుగుతారు. కానీ ఏం జరిగిందంటే, ఆ యొక్క ఎరికో పట్టణస్థులు వీళ్ళని అలౌ చేయట్లే. మీరు రావద్దండి, మా సిటీలోకి మీరు రావద్దని అలౌ చేయట్లే. అయితే ఆ యొక్క ఎరికో గోడ అనేది చాలా స్ట్రాంగ్. ఇన్ హిస్టరీ మనం చూసినట్లయితే ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్. 15 feet హైట్ ఉంటుందంట. అంత మాత్రమే కాదు, ఆ యొక్క ఎరికో గోడ పైన నుంచి 2 రథాలు ఒకేసారి వెళ్ళగలవు, 2 చారియట్స్ వెళ్ళగలవు అని వాక్యం సెలవిస్తుంది. అటువంటి థిక్గా ఉన్నటువంటి ఆ యొక్క ఎరికో గోడను దాటుకుని వెళ్ళడం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్ థింగ్ విత్ హ్యూమన్. మనిషి వల్ల అదైతే సాధ్యం కాదు. బహుశా మనం అనుకుంటే ఒకసారి ఇశ్రాయేలీలందరూ ఎరికో గోడ దగ్గరకు వచ్చిన తర్వాత యెహోషువ నాయకత్వంలో అందరూ తలా ఒక సజెషన్స్ యెహోషువకి ఇచ్చుంటారు. వీళ్ళు ఇలా చెప్తే వినరండి, నేను ఒక గడ్డపార తెస్తా, మీరు ఒక పార తీసుకురండి, మీరేమో కొన్ని విధాలైన పనిముట్లు తీసుకురండి, రోజు కొంచెం దీన్ని తోముదాం, అప్పుడు ఖచ్చితంగా ఈ గోడకు వెళ్ళిపోద్ది, మనం హ్యాపీగా అవతలకి వెళ్ళిపోవచ్చు అని కొంతమంది బహుశా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో, వారుకున్నటువంటి జ్ఞానంతో సజెషన్స్ ఇచ్చి ఉండొచ్చు. బట్ అది ప్రాక్టికల్గా ప్రూవ్ అవ్వదు, ప్రాక్టికల్గా అది జరగదు. ఈ రోజున మనకు ఉన్న సమస్యలను బట్టి కూడా మన స్నేహితులు, మన బంధువులు కొన్ని సజెషన్స్ ఇస్తూ ఉంటారు, కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ అవేవి కూడా ప్రాక్టికల్గా సాధ్యపడవు. నువ్వు ఇలా చేస్తే బాగుపడతావేమో, నువ్వు ఇలా ఉంటే నీకు అనారోగ్యం పోతుందేమో, నీవు ఇటువంటివి వాడితే నువ్వు ఒక మంచి ఆరోగ్యాన్ని పొందుకుంటావేమో అని రకరకాల సజెషన్స్ ఇస్తారు. కానీ అవేవి కూడా వర్కౌట్ అవ్వవు. అయితే యెహోషువ ఏం చేశాడంటే, దేవునికి ప్రార్థన చేశారు, ప్రభువా మరి వీళ్ళు మమ్మల్ని వెళ్ళనియట్లేదు, వాట్ వీ హ్యావ్ టు డూ, ఏం చేయాలి అని దేవుని సలహా అడిగాడు. దేవుని దగ్గరకు వచ్చి దేవుని అడిగినప్పుడు దేవుడు వారితో చెప్తా ఉన్నాడు, యెహోషువ మీరేం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ 7 రోజులు ఆ గోడ చుట్టూ 7 సార్లు తిరగండి. చివరి రోజైనటువంటి 7వ రోజున మీరు దాని చుట్టూ 7 మార్లు తిరగండి. బూరను ఊదుతూ ఆ రోజున మందసం చేత పట్టుకొని తిరగండి. ఆ జనులు అప్పుడు స్తుతించండి నన్ను, ఖచ్చితంగా ఆ గోడ మీకు అబ్స్ట్రాక్ట్గా లేకుండా పోతుంది, ఆ గోడ అడ్డు మీకు తొలగిపోతుంది. ఇది చెప్పడానికి చాలా వింతగా విచిత్రంగా ఉన్నప్పటికీ
ఒక స్తుతించడం వల్ల, దేవుణ్ణి ఆరాధించడం వల్ల కూలిపోద్దా? ఎన్నో జేసీబీలు, ఎన్నో విధమైన ఎక్విప్మెంట్స్ తెచ్చినటువంటి కూలిపోయినటువంటి ఆ గోడ జస్ట్ దేవుణ్ణి ప్రైజ్ చేయడం వల్ల కూలిపోద్దా అని కొంతమందిలో సందేహం ఉండుండొచ్చు. కానీ ఆ రోజు ఏం జరిగింది? వాళ్ళు 7 రోజులు తిరిగారు. 7 రోజుల తర్వాత 7వ రోజు 7 మారు తిరుగుతున్నప్పుడు బూరలు పట్టుకొని వారు ధ్వని చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆ యెరికో గోడ కూలిపోయింది. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకెదురుగా ఉన్న యెరికో గోడలు సహితం కూలిపోతాయి. నువ్వు దేవుని స్తుతించగలిగితే, దేవుని సలహా నువ్వు తీసుకోగలిగితే, దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించగలిగితే నీ ఎదుట ఉన్నటువంటి యెరికో గోడలు కూలబోతున్నాయి. నీ గర్భఫలం రాకుండా ఏదైనా యెరికో గోడ అడ్డుకుంటుందేమో, నువ్వు నీ యొక్క ఉద్యోగంలోనో నీ యొక్క వ్యాపారంలోనో ఎదగకుండా యెరికో గోడల వంటి సమస్యలు అడ్డొస్తున్నాయేమో, అవి బలమైనవేమో, నీకు ఆరోగ్యము పొందకుండా, నీ కుటుంబము బాగుపడకుండా యెరికో గోడల వంటి సమస్యలు అడ్డొస్తున్నాయేమో, నువ్వు విదేశాలు వెళ్లకుండా యెరికో గోడ వంటి సమస్య అడ్డొస్తుందేమో, జస్ట్ ప్రైజ్ గాడ్, దేవుని స్తుతించు విత్ యువర్ ఆల్ హార్ట్. దేవుడు అంటున్నాడు, పూర్ణ హృదయాన్ని మనం అప్పగించాలట. నీ పూర్ణ హృదయంతో దేవుని స్తుతిస్తే, నీ పూర్ణ హృదయంతో ఆయన ఆరాధిస్తే నీవు యెరికో గోడను కూల్చగలవు. నీ ఎదుట ఉన్న అబ్స్ట్రాక్ట్లను కూల్చగలవు. నీ అభివృద్ధిని ఏది కూడా ఆపలేదు. నీ సొంత జ్ఞానం ఉపయోగించి ఫెయిల్ అయిపో మాకు. డిపెండ్ ఆన్ గాడ్. దేవుని పైన ఆధారపడు. యు విల్ సీ మిరకిల్స్. అద్భుతాలను చూస్తావు. ఎదుటిగా ఉన్న ప్రతి యెరికో గోడ కూడా కూల్చబడుతుంది. ఆమేన్. మీ అందరి కోసం ప్రార్థిస్తాను. అందరు కూడా చిన్న ప్రార్థనలు ఏకీభవించండి. దయగలిగిన కృపగలిగిన తండ్రి, స్తోత్రాలు. ఇంతవరకు కూడా మాతో మాట్లాడారు. అవును తండ్రి, మా సొంత జ్ఞానము, మా సొంత తెలివితేటలు ఉపయోగించి ఎన్నో కార్యాలు మేము చేద్దాం అనుకుంటున్నప్పటికీ అయ్యా వేటిలో కూడా మాకు విజయం రావట్లేదు అయ్యా, సక్సెస్ రావట్లేదు ప్రభువా. అయ్యా మీ వైపు, మీ పాద సన్నిధికి మేము వచ్చాం. ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా గొప్ప కార్యాలు మీరే జరిగించండి తండ్రి. అయ్యా మా ఎదుట ఉన్నటువంటి యెరికో గోడల వంటి సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. బిడ్డలు ప్రార్థిస్తున్నారు, కన్నీటితో అడుగుతున్నారు నాయన. వారి గర్భఫలం కోసం, వారి ఉద్యోగాల కోసం, వారు చేస్తున్నటువంటి ఆ పనులలో అభివృద్ధి కోసం ప్రార్థన చేస్తున్నారు తండ్రి. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నాలు చేస్తున్నారు నాయన. ఆ కుటుంబాన్ని కట్టబడుటకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ యెరికో గోడ వంటి ఎన్నో సమస్యలు వారిని ఆపుతున్నాయి. అయ్యా మిమ్మల్ని స్తుతించే హృదయం ప్రతి ఒక్కరికి దయచేయండి. ఆ యెరికో గోడ వంటి ప్రతి సమస్యను కూల్చివేయమని అడుగుతున్నాం. అయ్యా ఈ రోజున మా అందరికీ తండ్రి ఆ జీవాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ రోజున మా ప్రయాణాలను దీవించండి, క్షేమకరంగా మార్చండి, మా పనులను ఆశీర్వదించండి ప్రభువా. మంచి ఆరోగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. అయ్యా జ్ఞానంతో నింపమని అడుగుతున్నాం తండ్రి. ఈ రోజున సమాధానంతో, శాంతితో, నెమ్మదితో మా జీవితాలు ఉండడానికి అయ్యా మీ కృపను బట్టి మీ నామానికి మహిమకరంగా మేము జీవించడానికి కృప దయచేయమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికి కూడా వందనాలండి. మరొకసారి మీ బంధువులకో, మీ స్నేహితులకో ఈ వాక్యాన్ని, ఈ మాటల్ని షేర్ చేసినట్లయితే వాక్యంలో జీవం ఉంటుంది కనుక అనేకులు కూడా బలపడడానికి, ఆత్మీయంగా ఎదగడానికి సహాయపడిన వారు మీరు కూడా అవుతారు. రాజ్య సువార్తలు మీరు కూడా పాలిభాగస్తులు అవ్వచ్చు. కాబట్టి ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ బీ బ్లెస్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.